మీకు సృష్టి యొక్క రహస్యం గాని, సృష్టి ధర్మమో లేదా ఇప్పుడు జరుగుతున్న ఈ ధర్మాలు ఇవన్నీ మీకు తెలుసు కదా గురుగారు. మీరు కూడా ఇలాంటి ఆటిలకి ఇట్లా ఎమోషన్ అవుతారా? అంటే ఎటువంటి అట్లకి ఇప్పుడు ఈ ప్రపంచం ఇలాగ అయిపోతుంది, వీడు ఇలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు అంటే మీకు ఇది కాలచక్ర ప్రకారం నేను ఎమోషన్ అవుతున్నానా లేదా అని అడుగుతున్నారా? అంటే కాలచక్రం వల్ల జరుగుతుంది అంటున్నారా? ఈ కాలచక్రం వల్ల ఈ సృష్టి ఇప్పుడు వల్ల జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఆదేశం ఉంది కదా, ఇప్పుడు శివాజ్ఞ లేదే చేయమైనా కుట్టదన్నప్పుడు నేను ఇక్కడ చెప్పేది జరిగే వినండి. ప్రతి సంఘటన వెనకన ఏదో ఒకటి ఉంటుంది కదా. మనం ఎందుకు దీనికోసము ఇలాగ అందరూ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రాథమికమైనటువంటి వదిలేసేసి, అంటే బంధాలు, బంధుత్వాలు లేదా ప్రేమ అనేది మనుషుల మధ్యలో ఏదైతే ఉండవలసిందో అది లేకుండా వేరే సాధనలు, మంత్రదీక్షలు అంటూ పరిగెట్టడం అనేది కరెక్ట్ కాదంటున్నారు. కానీ వీళ్ళు ఈ విధంగా ఉండడానికి ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యుగ ప్రభావమా లేదంటే ఈ కాల ప్రభావమా, కాలమహిమ, ఇది జరిగేదంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆ దృష్టిలో భగవంతుడు చేస్తున్నదే అనేది కదా మనం తెలుసుకున్నాం. దానివల్ల వీళ్ళన్నిటి గురించి ఇంత అలాగా మనం ఆలోచించాలి గురుగారు. ప్రేమతత్వం అంటే ఏంటి? ప్రతి అణువు నుంచి, ప్రతి మనకి అష్టదిక్పాలకులు ఉన్నారనేటువంటి దిక్కుల నుంచి, కింద ఉన్నటువంటి భూమి నుంచి, నవగ్రహాల నుంచి, వివిధ రకాలైనటువంటి జీవుల నుంచి ప్రతి ఒక్కటి కూడా మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటిదే. అంటే ఈశ్వర చైతన్యం, భగవత్ చైతన్యం నీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ఈశ్వర చైతన్యం ఒక పదార్థంలో ఉండి పిల్లవాడిగా అజ్ఞానంలో ఉన్నా నన్ను అనుక్షణం ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, నీరు, భూమి, అగ్ని, చంద్రుడు, సూర్యమూర్తి, నీలాంటి వాడు, నాలాంటి వాడు, ప్రతి వాడు చూపించేటువంటి ప్రేమ అంతా కూడా, నా లోపలికి వెళ్ళేటువంటి ప్రేమ అంతా కూడా అమ్మ అనేటువంటి ఈశ్వర చైతన్యమే కదా. ఖచ్చితంగా కదా. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? ఎవడైతే నీ చుట్టూ నీ పరిస్థితులతో సంబంధం లేకుండా నువ్వు పొందేటువంటి అనంతమైనటువంటి ఆ ప్రేమని రుచి చూస్తూ, అవునా, ఆ ప్రేమకి, అనంతమైనటువంటి ఆ ప్రేమకి అనుసంధానం అవటమే కదా. ఖచ్చితంగా కదా. అదే కదా భక్తి అంటే. ఆ భా అనేటువంటి అనంతమైనటువంటి చైతన్యమో, భక్తికో, ప్రేమతత్వానికో తృప్తితోటి, కృతజ్ఞతతోటి అనుసంధానం అవటమే భక్తి. అంతేగా. ఇప్పుడు భక్తి అంటే ఏమనుకున్నాం? అరే నీకు అనుక్షణం నీ కోసం వచ్చేటువంటి, నిన్ను పోషించేటువంటి సూర్యరశ్మో, ప్రాణం ఇచ్చేటువంటి గాలిలో నువ్వు ఎన్ని ఎదో పనులు చేస్తున్నా, దాన్ని తవ్వినా, ఇంకోటి చేసినా, తనలోంచి పదార్థాన్ని ఇచ్చి నిన్ను పోషించి తనలో కలుపుకుంటూ తన కడుపులో పెట్టుకొని నువ్వు ఎన్ని వ్యధభాషలు వేసినా, తల్లి నన్ను ఉద్ధరించని నీ నుదుటిని ఆ భూమాతకి ఆంచి ఆమెను వేడుకుంటుంటే, ఆ తల్లి తన కడుపులో తన బిడ్డని ఎన్ని వ్యధభాష వేసినా బయటికి చెప్పకుండా ఉద్ధరించడం కోసం తాపత్రయపడేటువంటి భూమాతకి, నిన్ను పోషించేటువంటి సూర్యమూర్తికి, నిన్ను ఉనికిని కురిపించేటువంటి ప్రాణశక్తికి నువ్వు బయట ఎన్ని వ్యధభాషలు వేసినా, ఏం చేసినా, నెత్తి మీద ఒక చెంబుడు నీళ్లు పోస్తేనో, లేదా అమ్మా నన్ను ఉద్ధరించని చెప్పి ఆ జలంతో మునిగితేనో, భావరూపకంగా నువ్వు చేసినటువంటి సమస్త పాపాలని తీసి తనలో కడుక్కుంటూ పక్కకు వెళ్ళేటువంటి అనుక్షణం నిన్ను ప్రేమించేటువంటిదా నీకు ఉన్నతమైంది. దాని నుంచి నువ్వు గనక పక్కకు పోతుంటే నీ యొక్క సంస్కారం అనేటువంటిది, సనాతన ధర్మం అనేటువంటిది ఏమిటి? ఎప్పుడైతే ఇందాక మనం అనుకున్నటువంటి జీవుడికి తను కాకుండా తన చుట్టూ ఉన్నదంతా కూడా తనలో ఉంది, తనలోకి వెళ్ళాలనేటువంటి తాపత్రయం కలిగి ఆ ప్రయాణంలో వివిధ రకాల ధర్మాలని, భగవంతుని యొక్క తత్వాన్ని విశ్లేషించి తెలుసుకుంటూ వెళ్ళేటువంటి ఆ తృష్ణ ద్వారా మనకు కలిగేటువంటి శోధనే సనాతనంగా ప్రతి జీవుడికి ఉంది. కాబట్టి వివిధ రకాలు ఏ మంత్రాల ద్వారా వెళ్ళాడో, మతం ద్వారా వెళ్ళాడో, నమ్మకం ద్వారా వెళ్ళాడో, ఏ రకంగా వెళ్ళినా ప్రతి జీవి అనేటువంటిది మళ్ళీ తన మాతృస్థానం కోసం పరితపించేటువంటి ప్రతి వాడు ఎందులో ఉన్న వాడు సనాతన ధర్మంలో ఉన్నట్టే. జీవికి సహజంగా వచ్చినటువంటి ధర్మం, అవునా కదా. సనాతన ధర్మం అంటే అది. ఆ యొక్క ప్రయాణంలో భాగంగా వాళ్ళ యొక్క తపస్సు ద్వారా వాళ్ళు అనుభూతి పొందినటువంటి ఋషులు, మహాత్ములు ఈ యొక్క తత్వంలో ఈ విధంగా ఉందని వాళ్ళ అనుభూతిని మనకి పుస్తకం ద్వారా ఇచ్చారు. బుద్ధి ఉన్నటువంటి ప్రతివాడు మనం పోషింపబడుతున్నది ఎక్కడి నుంచో గ్రహించుకుంటూ ఉంటాడు, అవునా. ఎక్కడ బుద్ధి లేదో, ఎక్కడ ఆ ప్రేమని పొందలేనటువంటి బుద్ధిమాన్యం కలుగుతుందో దాన్ని విమర్శించి, ఆ చేసేటువంటి వాడిని కూడా విమర్శించి తను పక్కదారిపోతున్నటువంటి వాడిని చూసి జాలిపడాలా, ప్రేమతో దగ్గర తీసుకోవాలా వద్దా? నువ్వు వెళ్ళేది తప్పని చెప్పాలా వద్దా? నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు పక్కకు పోతున్నావు వద్దని చెప్పాలా వద్దా? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లో కూడా కొంత అర్థం ఉంది. దేశకాల పరిస్థితుల వల్ల
విలువల రూపంలో ఉన్నటువంటి కొంత స్థితి ఆ జీవనం గడిపేసరికి కొన్ని వర్గాల్లో పుట్టినటువంటి అహంకారం, ఇందాక నేను చెప్పినటువంటి శరణాగతి వినయం అనేటువంటి స్థితి నుంచి పక్కకు పోయి అహంకారం పెరిగినప్పుడు కొన్ని వర్గాలకి ఆ ప్రేమతత్వం అందలేదు. ఆ ప్రేమతత్వం కోసం ఎక్కడ ఆదరణ ఉందో అక్కడికి వెళ్ళింది. అది దేశకాల పరిస్థితుల ద్వారా జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వు చేసేది నీ మనసుతోనే కదా. వీడికి బుద్ధి లేదు, అహంకారం కలిగింది, నీకు పరిణితి పక్కకి వెళ్ళావు, మరి నువ్వు వీడిని విమర్శించి లేదా నువ్వు చేసిన చిన్నప్పటి నుంచి చేసినటువంటిది ఏంటి, ఆ సనాతనం అనేటువంటి జీవ పరిణామానికి తాపత్రయపడినటువంటి దాన్ని నువ్వు విమర్శిస్తే నువ్వు మూర్ఖుడు అవుతున్నావు కదా. సనాతనం అంటే హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ అయితే ఇంకోటో కాదు. ప్రతి జీవి ఈశ్వరంలో ఐక్యం పొందటానికి తాను పడేటువంటి తాపత్రయం. అవును, వాడు ఎక్కడ మారితే ఏమైంది అక్కడ అది పడుతున్నాడుగా తాపత్రయం. అవును, ఎక్కడ మారుతున్నాడో అక్కడ మారిన తర్వాత దాన్ని ఏం చేయాలి, అక్కడ ఇక్కడ ఈశ్వరత్వం అయినప్పుడు అన్వయించుకుని వెళ్ళాలి. దాన్నే కదా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటి. పోయినా తను ఉన్న దాంట్లో తాను తృప్తి పొంది ముందుకు వెళ్తున్నాడు కదా గురుగారు. తనకున్న దాంట్లో తాను తృప్తి పడి ముందుకు వెళుతూ రెండవ దాన్ని కాదని అనుకున్నప్పుడు, రెండవది మీరు మీ ప్రయాణంలో మీరు అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. మీ వారసుడో మీ తిన్నవాడినటువంటి వాడో మీరు ఏదో తిట్టారనో కొట్టారనో మీ దగ్గర ఆదరణ లేదనో మీ దగ్గర నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇంకోటి ఏదో పొంది నన్ను వాడు తిట్టాడు కాబట్టి నేను పొందుతున్నాను అని చెప్పని మీరు పొందినటువంటి అమూల్యమైన దాన్ని కాకుండా పనికిరాని మట్టి గడ్డలను బేసిక్ ఒకటే అయితే దాన్ని తీసుకుంటూ మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అవునండి, ఎందుకంటే నేను ఈ మార్గంలో బ్రహ్మతత్వం తెలుసుకుని ఉన్నాను కాబట్టి. బ్రహ్మతత్వం ఏదో మనం చూడలేదు, అమూల్యమైనటువంటి జ్ఞానం అనుకోండి. నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాను కాబట్టి వాడు చేసేది వాడి కర్మ ఫలితంగా వాడు చేసుకుంటున్నాడు తప్ప నాకు సంబంధించింది కాదు అనే విషయం నేను గ్రహించి నేను వదిలేస్తా. ఇక్కడే వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మీకు గురుస్థానంలో ఉన్నటువంటి వాడికి ఈశ్వరుడికి స్థానం ఏంటంటే మీరు వదిలేస్తారు. కానీ ఈశ్వరత్వాన్ని పొందినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడిలో ఉన్నది కూడా నేనే కదా. కాబట్టి వాడికి ఆ ప్రేమను అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రేమని? మనం ఏదైతే ఈశ్వరత్వంగా పొందినటువంటి ప్రసాదం ఇందాక ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని వాడికి అందించడానికి అనుక్షణం తాపత్రయపడుతూనే ఉంటాడు. అందుకోసమే ఆశ్రమ వ్యవస్థలు ఇవన్నీ రావటము. ఇంకొకళ్ళ వాడిని చిన్న చూపు చూడటం కాదు, ఎంతో సిన్సియర్గా ఎంతో శ్రద్ధగా చేసి వాళ్ళలో విలువలు కాపాడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రతి మతంలోని. అయితే అది కాస్త ఇప్పుడు మనలో ఏ విధంగా ప్రచారం పెరిగి స్వాములు గురువులు అంటే విపరీతమైనటువంటి చేష్టలు ఏ విధంగా వచ్చినాయో ఆ మిగిలినటువంటి ధర్మాల్లో నమ్మకాల్లో కూడా ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చినాయి అంటే, వాడి యొక్క ఉనికి కోసం ఎదుటివాడి యొక్క గ్రహించినటువంటి దాని మీద రాయి దుమ్ము చల్లుతూ అదే ఇది కింద వాడి నమ్మినటువంటి ధర్మాన్ని ఉన్నతికి తీసుకువెళ్ళడం కోసం ఇంకొకటి దాని మీద వేసి అది తప్పు అని చెప్పి యథార్థాన్ని తప్పుగా చూపించే వక్రీకరణ చేసేటప్పుడు అది ఏ ధర్మమైనా ఇందులోదైనా నీ తోటి జీవి కాబట్టి దాన్ని ఖండించి దాన్ని కరెక్ట్ మార్గం చేయాల్సిన ధర్మం నీకుందా లేదా? అదే కదా నేను మాట్లాడింది. ఇందాక మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి అంతరార్థము, నన్ను ఈ కులానికి చేయి ఈ మతానికి చేయని చెప్పలేదు. ఇప్పుడు జోర్డాన్లోనో లేకపోతే ఇంకో చోటో లేకపోతే లూథియాలోనో అక్కడ పుట్టిన చోట అక్కడ మంచి చెడులు జరుగుతున్నాయి. కాల ప్రమాణంలో పరిమాణంలో ఒకప్పుడు ఒక చోట గొప్పగా ఉన్నది, తర్వాత మళ్ళీ మరుగున పడుతూ ఉంటుంది, ఉన్నతత్వం కింద పడుతూ ఉంటుంది, వాళ్ళు బళ్ళు అవుతుంటే దేంతో విమర్శించుకోగలుగుతాం? విమర్శించలేం. నీ ధర్మం ఏంటో నీ ప్రయాణం ఏంటో నువ్వు ఎంత చేయగలిగితే నీ యొక్క పాత్ర నీ ప్రమాణం అంత పెరుగుతుంది. నీ పాత్ర ఎంత పెరిగితే నీకు ప్రసాదం అంత లబ్ధం అవుతుంది. ఎందుకంటే నీ ప్రాప్తం అనేది పెరుగుతుంది కాబట్టి. అర్హత పెరుగుతూ ఉంటే ప్రసాదం లభిస్తుంది. ఇప్పుడు అర్హత లేదు ప్రసాదం కోసం అనేటువంటిది కాకుండా గురువు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కేవలం మీకు ఇంకా తెలియదేమో నేను చెప్తాను. పూర్వం అనుకున్నటువంటి ఋషుల్లోని గురువుల్లోని అందరి దగ్గర కూడా అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి వాడు శిష్యులు ఉంటారండి. ఎందుకుంటే ఇప్పుడు ప్రతి చోట ఉన్నారు గురు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మీ మాట వినని వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, మిమ్మల్ని కాదని వ్యతిరేకించి వెళ్ళిపోయిన ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద గురువుకి ఎలాంటి భావన ఉంటుంది? వాత్సల్య భావం ఉన్నప్పుడు ముందు వీడు సరిగ్గా చేయట్లేదు ఇలా ఉంటున్నాడు అని చెప్పిన కోపంతో ఒక తిడతాం. దాన్ని వాడు యాక్సెప్ట్ చేస్తే మనం తిట్టు వల్ల వాడికి ఉన్నటువంటి చెడు ఫలితం పోయి దానికి మనం తిట్టిన తిట్టుకో భయానికో వాడు భయపడి నిజంగా వస్తే, హెచ్చరింపుతో భయంగా వస్తే ఉద్ధరింపబడతాడు. గురుగారు మూర్ఖత్వంతో మొండిగా రివర్స్ చేసి వెళ్ళిపోతే వీడికి ఇంకా టైం రాలేదు, వాడికి ప్రాప్తం వచ్చినప్పుడు వస్తాడని చెప్పని అనుకుంటాం. కానీ నిజంగా గురువు అనేటువంటి వాడికి బాధ కలుగుతుంది.
తనలో ఉన్నటువంటి ఈశ్వరత్వంగా భావించి ఆ ప్రేమలో ఉన్నటువంటి వాడికి అరే వీడు ఆ ప్రేమని పొందలేకపోతున్నాడే ఇంత చేసినా దీన్ని చేసుకోలేకపోతున్నాడు అనేటువంటి గురువు శరీరంతో ఉన్నప్పుడు ఈశ్వరంతో మమేకమైనా కూడా శరీరంతో ఖచ్చితంగా ఎంతో కొంత బాధపడతాడు. అవును.